లేపాక్షి బసవేశ్వరుడు అద్భుతమైన కళా మండపాలు, విశాలమైన ప్రాంగణాలు, శేషనాగు చుట్టుకున్న శివుడు, బొజ్జ గణపయ్య, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లేపాక్షి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. మేమైతే అక్కడికి బయలుదేరాం అనమాట. అనంతపురం నుంచి నైట్ మేము అనంతపురంలో స్టే చేసి మార్నింగ్ అనంతపురం నుంచి లేపాక్షికి బయలుదేరామండి. క్లైమేట్ అయితే చాలా చాలా రొమాంటిక్గా ఉందండి. చక్కగా చల్లగా మంచి వెదరు, చాలా బ్యూటిఫుల్ సీనరీస్లో కూడా మేము వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మనమైతే లేపాక్షి చేరుకున్నామండి. ఈ లేపాక్షి అనే ఊరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో అనంతపురానికి 125 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. ఇక్కడ ఉన్న శిల్పకళ కానీ, అలాగే చిత్రలేఖనాలు ఉన్నాయి గోడ మీద రంగురంగులుగా. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా రూపాలు, అలాగే వేలాడే స్తంభం ఉంది. చాలా అద్భుతాలు, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని వదిలైతే నాకు తొందరగా రాబుద్ది కలదండి. అంత ప్రశాంతంగా, అంత చక్కగా ఆ టెంపుల్ని చూస్తుంటే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, నిజంగా శిల్పకళ అంటే ఎలా ఉంటుందనేది కొన్ని టెంపుల్స్ మన మైండ్లో నిలిచిపోతాయి. అలాంటి టెంపుల్స్లో కూడా ఈ లేపాక్షి కూడా ఒకటండి. అవన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను. కొద్దిగా ఓపికగా చూడండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. ఈ లేపాక్షి అనే ఊరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో బాగా పేరున్న ఊరండి. ఇక్కడ విరుపన్న నాయక, వీరన్న నాయక అని ఇద్దరు గొప్ప వ్యక్తులు ఈ రాయల ప్రతినిధులుగా ఉండి ఈ ఊరిని, ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ఏలారనమాట. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలం అండి. ఈ లేపాక్షి దండకారణ్యంలో ఉందంటండి. ఇక్కడ జటాయు పడి ఉందని శ్రీరాముడు ఆ జటాయును లేపే క్రమంలో లేపక్షి అని సంబోధించారని, అందుచేతనే దీనికి లేపాక్షి అనే పేరు కలిగిందని ఇక్కడ వారు అంటుంటారు. మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు 30 అడుగుల ఎత్తున పాము చుట్టుకొని ఉన్నట్లు శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఎప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరంగా ఉంటుంది. ఇచ్చట వీరభద్రుని ఆలయాన్ని 15-16వ శతాబ్ది మధ్యకాలంలో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుగొండ సంస్థానంలోని కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించాడని ప్రతీతి. ఇక్కడ రాజధనం వెచ్చించి రామదాసుకు చాలా ముందే ఈ వీరభద్రాలయం కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలని కళ్ళు తీయించుకున్నాడంట. ఆలయ నిర్మాణం 1/3 ఆగిపోవడం ఇందువలనే అంటారు. ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలం కూర్మశైలం అనే పేరు గల ఒక కొండగా ఉండేది. ఈ కొండపైన విరూపన్న పెనుగొండ ప్రభువుల ధనముతో 7 ప్రాకారాలు గల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలి ఉన్న 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 ప్రాకారాలు కాలగర్భమును కలిసిపోయాయని అంటారు. ప్రాకారం గోడలు ఎత్తైనవి. గోడలపైన, బండలపైన కన్నడ భాషలో శాసనాలు మలిచారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించి వివరాలు తెలుస్తాయి. ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ మూల విరాట్టు వీరభద్ర స్వామి.
గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది. మామూలుగా దేవుడు మనకు గుడి బయట నుండే కనబడతాడు. వీరభద్ర స్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. గుడిలోని పైకప్పు కలంకారీ చిత్రాలతో తీర్చిదిద్దబడింది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక తువ్వాలిని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి శిల్పుల కళా చాతుర్యానికి ఒక మచ్చు తునక. ఇదేనండి వేలాడే స్తంభం. అంటే కింద అంచులు తగలకుండా వేలాడుతూ ఉంటుందంట. ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారంటే చున్నీతో, ఈ చున్నీ నుంచి ఎట్లా ఆడడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. స్తంభం మొత్తం అయితే వచ్చిందండి. ఈ చివరికి వచ్చేసరికి చున్నీ మడతల కారణంగా ఆగిందండి. అదే సింగిల్ లేయర్గా ఉంటే మొత్తం వచ్చేసింది అనుకుంటా. అయితే ఖచ్చితంగా అయితే కొంతమంది తీస్తున్నారు. టవల్తో మన కర్చీఫ్ అయితే చక్కగా వచ్చేసింది. ఇటు నుంచి కూడా వెళ్తుంది. అక్కడ మొత్తం మీద మడతలు పడిపోయి ఆగిందనమాట. ఇది కింద అంచు తగలకుండా వేలాడుతూ ఉంటుందని బాగా పేరు. వేలాడే స్తంభం ఉన్నది లేపాక్షిలోని బాగా పేరు అనమాట. ఇది చుట్టూ నేను అంచులు చూపిస్తాను. స్తంభం ఈ స్తంభమే, ఇది ఒక్క స్తంభమే ఇలా డిఫరెంట్గా ఉంటుంది. అన్ని స్తంభాలు కింద ఆనుతూ ఉంటాయి. ఈ ఒక్క స్తంభం మాత్రం వేలాడుతూ ఉంటుంది. ఇది మీకు కింద మేము వెళ్ళిన టైం కూడా అండి చాలా వెదర్ చాలా బాగుందండి. చక్కగా మబ్బు పట్టి చల్లటి వాతావరణం, చల్లటి గాలి వీస్తూ ఈ అందమైన అద్భుతమైన ఈ టెంపుల్ని, విశాలంగా ఉన్న ఈ టెంపుల్ని చూస్తుంటే నిజంగా అక్కడి నుంచి అయితే మనసు నిలిచిపోయింది, రాబుద్ది కాలేదు. చాలా బాగుంది అండి. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక 3-4 అవర్స్ అయితే స్పెండ్ చేయడానికి చూడండి. కనీసం ఒక పూటన్నా అక్కడ ఉండగలిగితే చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే మీరు పొందుతారు. చుట్టూ కూడా ఆ మండపాలు, ఆ శిల్పకళలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. నేను ఇదివరకు వింటుమే కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తుంటే నాకైతే అక్కడి నుంచి అయితే కదిలి రాబుద్ది కాలేదండి. చాలాసేపు అయితే నేను స్టే చేశాను, కానీ ఒక పూట అంతా అక్కడ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలతో నిర్మించబడిందండి. శ్రీకృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖ గొప్పదనం ఈ లేపాక్షి టెంపుల్లో చక్కగా కనబడుతుంది మీకు. ఈ లేపాక్షి శిల్పాలు అనల్పములు. 60 కాళ్ళ ముఖమండపములోని స్తంభాల మీద పూర్ణకృతులకు సంగీతకారులను, నటులను, మూర్తులను, విజయనగర కీర్తిని తీర్చిదిద్దారు. బ్రహ్మ మధ్యలను, తంబురుడను, వీణను, నందికేశ్వరుడు హుడక్కును, మరియు నాట్యాచారుడు తాళమును వాయింప రంభ నాట్యమాడుట ఒకే చోట చిత్రించారు. రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించుకుని వెళ్తుండగా
ఈ కూర్మ పర్వతం పైనే జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో పడిపోయినట్లు ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు లే పక్షి అని పిలవగా ఈ ఊరికి లేపాక్షి అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. పట్టణ ప్రదేశంలో ఉన్న ఒక చోట అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇచ్చట ఒక చిన్న గుట్ట వంటి ఏకశిలను అంటే ఒకే ఒక్క శిలను బసవేశ్వరుడిగా తీర్చిదిద్దారండి. ఇంత పెద్ద బసవుడు బహు కొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ గుడిని ఉద్దేశించి లేపాక్షి రామాయణం అనే హరికథ కూడా ఉంది. ఈ బసవేశ్వరుడి దగ్గర నుంచి ఆ జటాయువుని కూడా కనబడుతుందండి. కొండ మీద ఉన్న జటాయువు చూసారా, ఇదే మన దూరం నుంచి ఫస్ట్ కనపడేది ఆ జటాయు పక్షి కనబడుతుంది. లేపాక్షికి ఎంట్రన్స్లోనే మనకి. ఆ తర్వాత ఈ బసవేశ్వరుడు ఉంటాడనమాట. ఆ తర్వాత మన లేపాక్షి టెంపుల్కి అయితే వెళ్తాము. అయితే మేము ముందు లేపాక్షి టెంపుల్ చూసుకొని ఆ తర్వాత చివరిలో బసవేశ్వరుని చూసుకొని తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టామండి. ఇక్కడ నుంచి కదిరైతే బయలుదేరుతున్నాం మేము. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ప్రయాణం అయితే చాలా ముచ్చటగా సాగుతుంది.